హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న బాక్స్ ఐటమ్ ఏంటంటే, ఇది నాకు రిటర్న్ గిఫ్ట్‌గా వచ్చింది. ఒక ఫంక్షన్‌కి వెళ్తే. ఇది ఎందుకు తీశానంటే, పైన అటక మీద ఉన్నింది. దీంట్లో ఒక ప్యాన్ మాత్రమే యూజ్ చేసుకున్నాను దోసకని. ఈ మధ్యన ఫ్రై చేయడానికి నాకు పాతగా అయిపోయింది నా దగ్గర ఉన్న కడాయి. అందుకని నేను దీన్ని వాడదామని చూస్తే, పైన ఉన్న సామాన్లు బానే ఉన్నాయి కానీ, కొంచెం ఎక్కడో ఫంగస్ లాగా ఏదో గట్టిగా ఏదో అతుక్కున్నట్టు గమ్‌లాగా అనిపిస్తుంది. ఎంత ప్యాక్ చేసినా, కవర్స్‌లో ఉంచినా కొన్ని సామాన్లు పాడవుతాయని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇలాగ నాలాగా ఎవరు ఇట్లా ప్యాక్ చేసేసి పెట్టేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని కొత్తగా ఉన్నాయి కదా పాతవి అని కొన్ని వాడం మనము. అవైతే అలా ఉంచడం మంచిది కాదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే అవి అలా కొత్తగా ఉంచడం వల్ల చాలా డేస్ అయిపోతుంది. మర్చిపోతాము. ఉన్నవే వాడుతూ ఉంటాం కదా! ఇవైతే లోపలే పోతాయనమాట. మనం ఉంచిన దానికి ఎందుకో సెట్ అవ్వదు. ఆ ప్లేసెస్‌లో వర్షం వచ్చినప్పుడైనా, ఏదైనా వర్షాకాలంలో ఏంటో మరి ఎందుకు అలా అవుతున్నాయి కొన్ని సామాన్లు నాకు అర్థం అవ్వలేదు. ఎప్పటికప్పుడు కొన్ని తీసి వాడుకోవడమే మంచిదనిపిస్తది నాకు. ఇలా నాన్ స్టిక్ అయితే కొన్ని కడాయిస్ బానే ఉన్నాయి. బట్ హ్యాండిల్ దగ్గర కొంచెం ఏదో డ్యామేజ్ అయినట్టు అనిపిస్తున్నాయి. కొత్తవే ఎందుకిలా అవుతాయో తెలీదు. ఇలా ఉంచడం వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్ అయితే ఉందని నాకు అర్థమైంది. అందుకే కొన్ని వాడేద్దామని తీశాననమాట ఈరోజు. ఇలా కొన్ని ఇయర్స్ అయిపోతే మాత్రం అవి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయనమాట. కొత్తవి కదా దాచుతాము. ఇప్పుడు అవసరం లేదని ఉంచితే మాత్రం ఇలా నాలా ఫీల్ అవ్వాల్సొస్తుంది. నాలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు దీంట్లో వచ్చిన సెట్టే బ్లాక్ అయితే బ్లాక్ ఇలా దోస తీసుకునేది. నేనది వాడలేదనమాట. ఇంకోటి కూడా ఇలా ఇలా ఏంటది గరిటెలాగా వచ్చింది. అది కూడా కర్రీది అనుకుంటా. బట్ నేను బ్లాక్‌వి వాడనెక్కువ. అలాగే ఉంచేసాననమాట. ఇవి ఏదో ప్లాస్టిక్ ఏమో అనుకున్న నాన్ స్టిక్ మీద వాడాలి కదా అని నేను వాడట్లేదనమాట. ఒక్క ప్యాన్ మాత్రమే వాడాను. అది పాతగా కూడా అయిపోయింది. ఇవైతే నేను ఇంతకుముందు వాడినవే. ఇవి వాడట్లేదని దాంట్లోనే ఉంచేసాను. ఇవైతే వేరేగా దొరికాయి నాకు. కొత్తవి డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇలా వాడుకున్నప్పుడు ఎందుకు తీసుకొని, ఎందుకు దాచుస్తానో తెలీదని నాకు నేనే ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను. నాలా అయితే ఎవరు చెయ్యొద్దు. వాడనప్పుడు మనం తీసుకోవడం వేస్ట్ అని అనుకుంటాను నేనైతే ఇప్పుడు. ముందు కన్నా ఇప్పుడు చాలా తగ్గిచ్చేసాను. బట్ నాకవి ఫ్రీగా వచ్చాయి కదండీ గిఫ్ట్ ఐటెమ్స్. అలాంటివి మాత్రం ఇంక నేనేం ఫీల్ అవ్వను. బట్ దాచడం వల్ల కూడా పోతున్నాయి. ఇదైతే నేను వాడాను. ఇది వేరే దాంట్లో సెట్ అనమాట. ఇది కూడా పైన ఉంచేసాను. బూజు పట్టిపోయిందనమాట. అంటే లోపలే క్లాత్ అంటే క్లాత్ కాదు. అది కవర్ లేకుండా వేశాను. దాన్ని బట్టి నేను ఇది బూజు పడితే ఇప్పుడు క్లీన్ చేసి దాన్ని మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కూడా పైన ఉంచేసాననమాట. దానికి మూత మాత్రం వాడుతున్నాను వేరే వాటి మీద. ఇలా కడాయిస్ దేనికి దానికి మనం యూజ్ చేయకపోతే మాత్రం పోతాయని. ఇది మొన్న ఊర్లో తీసుకున్నది. ఇది మాత్రం వాడుతున్నాను. కానీ దీని షైనింగ్ మాత్రం ఎంత బావుందంటే 2, 3 సార్లు వాడినా అలాగే ఉంది. క్లీన్ చేస్తున్నా. అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ 2 టైమ్స్ వాడాననమాట అది. చిన్న చిన్న ఫ్రైస్ చేసుకోవడానికి వెజిటబుల్ ఫ్రైస్ అలా బాగా యూస్ అవుతది. 2, 3 మెంబర్స్‌కనమాట. ఇంక ఈ బాక్స్‌లో ఉన్న ఐటెమ్స్ కొంచెం పక్కన ఉన్న ఐటెమ్స్ మీకు చూపిచ్చాను. ఇప్పుడు చూపించబోయే ఐటెమ్ చూస్తే భయపడతారు. దడుసుకోకండి. ఎందుకంటే ఇది చాలా డేస్ అంటే చాలా ఇయర్స్‌ది. ఎందుకంటే ఇది ఒక మ్యారేజ్ గిఫ్ట్ నాకు ఇచ్చారనమాట. అందుకని ఇది నేను చూసి బాధపడుతున్నాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా వాడలేదు. ఎందుకు అంటే ఏదైనా దీంట్లో వేసి పెట్టేదాన్నేమో ఒకటో రెండో సార్లు 2 సార్లేమో అలాగా. బట్ దీన్ని మాత్రం వాడింది లేదు. చాలా బాగుంది. చానా ఫీల్ అయిపోయాననమాట. ఏంటి ఇది అస్సలు వాడలేదు కదా! గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎందుకిలాగా అని చాలా బాధపడిపోయాను. చూడండి పైన తీసుకున్న క్యాప్ దగ్గరే నాకు ఆ ఫస్ట్ బాక్సే బాలేదు. దానికి పెట్టడానికి కూడా అది సరిగ్గా అవ్వట్లేదు. ఏదైనా స్టోర్ చేసుకుందామన్నా ఇలా హోల్స్ పడిపోయి ఉంది అనమాట. హోల్స్ కాదు అది క్రాక్ అయిపోయినట్టు అనిపించింది. స్టీల్ మంచిది కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో మరి నాకు తెలీదు. నాకు అది ఫ్రీగా గిఫ్ట్‌గా ఇచ్చారు కదా! అది యూస్ అయితే అంటే అవుతది. బట్ నేను దీన్ని వాడలేదనమాట. పిక్నిక్‌కి వెళ్ళడానికి ఇలా చాలామందికి ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి ఇలా పనికొస్తది. బట్ నేనైతే అప్పట్లో వాడలేదు ఇది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వాడలేదు. అలాగే పెట్టేసాము పైన అటక మీద. ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే చూడండి మధ్యలో 2, 3 ఇట్లా బాక్సెస్ మాత్రమే బావున్నాయి. పైన పోయింది. మూత అయితే బావుంది. పైన బాక్స్ పోయింది. కింద బాక్స్ అయితే అట్టర్ ఫ్లాప్. దాన్ని చూస్తే ఇంక ఎందుకిది అనిపిస్తది. చాలా వరస్ట్‌గా తయారయి పగిలిపోయింది చెప్పాలంటే అది. ఎందుకలా అయిపోయిందో తెలీదు. వాడితే ఎక్కడైనా పోతాయి కానీ సామాన్లు వాడకపోయినా కూడా పోతాయని నాకిప్పుడే తెలిసింది. చూడండి అది స్టీల్ అయితే చాలా పల్చగా ఉంది. బట్ డిజైన్ బావుంది. బాక్స్ అయితే బావుంది దానికంతా. ఇది నాకు మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. 10 ఇయర్స్ దాటిపోయింది.
చాలా బాధ అనిపించింది. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. అంటే వాళ్ళు కొనేవాళ్ళు కూడా కొంచెం అప్పట్లో తెలీదు కదా! ఏదో బావుందనే ఐటెమ్ తీసుకొని గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారు కదా! మనమైనా అంతే ఏదైనా ఇస్తే అది వాడకపోతే మన తప్పు కాదు కదా! ఇక స్టీల్ బాలేదు, క్వాలిటీ బాలేదు. దానివల్ల అలా అయ్యుంటది అని అనుకుంటున్నాను. బట్ ఇలా ఉంచడం వల్ల దేనికి యూజ్ అవ్వదు. జస్ట్ గుర్తుకని పెట్టుకున్నా కూడా మనం వాడుతూ ఉంటేనే గుర్తొస్తాయి కదా! వాడకపోతే అవి ఉంచడం వల్ల ఏ యూజ్ ఉండదు కదా! అందుకని నేను ఇలా ఉండొద్దు. నాలాగా ఎవరైనా ఉంటే కొన్ని సామాన్లు వాడుకోవడం మంచిది. కొన్ని అవసరం లేకపోతే కొన్ని మంచి స్ట్రాంగ్‌గా ఉంటే ఉంటాయి. బట్ ఇవి రాగి, ఇత్తడి కాదు కదా! ఎప్పటికప్పుడు మనము వాడము, పైన పెట్టేద్దాము, కడుక్కోలేము అనుకోవడానికి స్టీల్ ఐటమే కాబట్టి స్టీలు, సిల్వర్ ఉన్నవైతే వాడుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పటినుంచైనా ఇలా చేయకూడదు. కొన్ని సామాన్లు వాడేయాలి. అవి ఉంచుకోవడం వల్ల, పైన దాచడం వల్ల ఏ యూస్ ఉండదు. లాస్ట్‌కి మనకి పనికి రాకుండా ఇలా అయిపోతాయని అనుకుంటున్నాను. ఇంకా వాడాల్సినవి చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటెమ్స్ ఎక్కువ కొనేయడం వల్ల, అవే యూజ్ చేయడం వల్ల ఈ సామాన్లు నేను ఎక్కువ వాడలేదు ఇంతకుముందు. ఇప్పటినుంచైనా అవన్నీ తగ్గించి కనీసం అవన్నీ రిమూవ్ చేసి స్టీల్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నా డబ్బాలున్నా అవన్నీ వాడేద్దామని మాత్రం డిసైడ్ అయిపోయాను. ఇంకా చూపించాలి చాలా సామాన్లు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దామని ఇది చిన్న జస్ట్ రెండే 2 ఐటెమ్స్ దించాననమాట. ఇప్పుడు ప్యాన్ కోసం దించితే ఇదంతా ఇలా కనిపించింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. ఆ సామాన్లయితే మాత్రం నాలా ఉంచిన వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతది. పోతాయి కొన్ని సామాన్లు ఎందుకో ఏంటో బాక్స్ ఐటెమ్స్ ఇలాంటివి ఉన్నవైతే పోతున్నాయి. కొన్ని మాత్రమే అన్నీ కాదు. మరి ఇలా ఉంచడం వల్ల మనకి ఎంత ప్రాబ్లమ్ అవుతదని మాత్రం బాగా అర్థమైంది. సో, ఇది ఎవరైనా చూసి వాళ్ళ ఇళ్ళలో కూడా ఇలాగే ఉంటే కొంచెం చూసుకొని వాడతారని చూపిస్తున్నాను. ఇది కూడా అంతే. నాకు ఇది హాట్ బాక్స్ చాలా డేస్ అయిపోయింది. ఇందులో ఉన్న హాట్ బాక్స్‌ని వాడేశాను. ఇది నాకు గిఫ్ట్‌గా వచ్చింది. ఇది నేను తీసుకున్నా బిగ్ బజార్‌లో. ఇది కూడా చాలా ఇయర్స్ అయింది. ఈ ఐటెమ్ అయితే బానే ఉంది. బట్ బానే ఉన్నాయని అనుకోవడం ఒక్కోసారి యూస్ అవ్వవేమో అని ఇది కూడా తీసి వాడేద్దాము. ఇంత చిన్న దాంట్లో ఏం పెడతాము చపాతీలు పట్టవు కదా అని నేను పక్కన ఉంచేసాననమాట. బట్ ఇది కూడా చూద్దాం వాడేద్దాము. ఏవైనా కర్రీస్ అలా ఉంచితే బావుంటది. వర్షాకాలం వస్తది కదా! చలికాలంలో అయినా పనికొస్తదని పక్కన పెట్టేసాను. వాడడానికి అవసరమైనవన్నీ ఇలా ఉంచుకున్నాను. ఇంకా వాడాల్సినవి చాలా ఉన్నాయి. తీయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మూటల్లో ఇలా డ్రమ్ములో పెట్టాను. చాలా సామాన్లు అవన్నీ కూడా తీయాలి. ఇక్కడ తీస్తూ ఉంటే ఇంకా స్టీల్‌తో పాటు ఇంకా ఇట్లాంటి గాజు సీసాలు కూడా చాలా పెట్టే ఉన్నాను. అవి కూడా తీసి వాడేద్దాము అవసరమైనప్పుడని చూస్తున్నా. ఇవైతే నేను మొన్న రిలయన్స్‌కెళ్తే అక్కడ చూస్తాను. ఇన్ని సామాన్లు పెట్టుకొని మళ్ళీ ఇదొక పిచ్చి నాకు. అన్నీ చూస్తూ ఉంటాను కొత్త కొత్తవి కనిపిస్తే. బట్ కొనట్లేదు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నానులెండి ఈ మధ్యన. ఇలా చూసి జస్ట్ బావున్నాయి కదా అనుకోని ఒక కోతి సంతోషం అంతే నాకు. ఎక్కడ చూసినా 50 బిలో కనిపించిన, 100 బిలో కనిపించిన పిచ్చిదానిలా బోలెడు కొనేసేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే చాలా కంట్రోలు చేస్తున్నా. ఇలాంటివైతే ప్యాన్స్ చాలా బాగా నచ్చుతాయి. అంటే ప్యాన్ కాదు ఇది టీ చేసేదనుకుంటా కెటిల్. చాలా బాగుంది కెటిల్ కాదు అదేదో. అలా అన్నీ చూస్తూ ఉంటాను. ఎక్కడికెళ్ళినా ఈ సామాన్ల పిచ్చయితే నాకు తగ్గదులెండి. చూస్తూ ఉంటాను. బట్ తగ్గిచ్చాను కొనడం. ఇలా అలసిపోయి వచ్చాక ఇంటికి ఈవినింగ్ అయిపోయింది కదా! ఆ రోజు నేను షాపింగ్‌కెళ్ళాననమాట. అప్పుడు రిలయన్స్‌లో తెచ్చుకున్న ఈ పపాయ తీసుకొని కట్ చేసుకొని తినేసాననమాట. ఇంక అంతేనండి ఈ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా ఛానల్‌ని. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.